నా పేరు జమ్మారాజు, ఆదిబట్ల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను. ముందుగా నిన్న వెలువడిన ఫలితాలకు గాను కార్పొరేషన్ మరియు మున్సిపల్ ఎలక్షన్ల ఫలితాలు వెల్లడించాయి. అందులో మా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. గెలిచిన మా అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నిన్న ఇక్కడ మా ఇబ్రహ్మణ్యం కాన్స్టిట్యున్సీలో స్వల్ప మెజార్టీతో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలిచారు. అలాగే కొంచెం ఓటింగ్ షేర్తో టీఆర్ఎస్కి ఒక 3-4 సీట్లు ఎక్కువ వచ్చాయి. కావున వాళ్ళు బాగా మద్యానికి పైసలకు చీరలు వంచి అలాగే వాళ్ళు విపరీతంగా ఆఫర్లు ఇస్తూ గెలిచారు. స్వల్ప మెజార్టీతో గెలిచారు. దానికి వాళ్ళు కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా ఎగిరెగిరి పడుతున్నారు. ఖబర్దార్ బంటన్న, నువ్వు కనీసం పోలీసులకు గౌరవించకుండా ఒక ఏసీ పని చూడకుండా ఆ గెలుపు మీకు అంకితం అనడం చాలా చాలా బాధాకరం అన్న. అలాగే మా ఎమ్మెల్యే గారిని అడవిరెడ్డి అనడం, ఆగంరెడ్డి అనడం మీకు చాలా సిగ్గుచేటు. ఇది మీకు వయసు కూడా మంచి స్థాయికి మంచిది కాదు. మీరు మా ఎమ్మెల్యే గారికి వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాము. మీరు ఇంకా భవిష్యత్తులో రాజకీయాలు చేయాలనుకుంటే మీ భాష ఇలాగే ఉంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అడ్డుకుంటారు. కావున మీరు ఒక మున్సిపాలిటీ గెలిచినంత మాత్రాన రాష్ట్రాన్ని వెళ్ళినంత ఎగిసిపడుతున్నారు. మీకు రాబోయే ఎలక్షన్లో కార్పొరేషన్ మిగిలి ఉన్నాయి. అక్కడ మా సత్తా ఏంటో చూపిస్తాము. అక్కడ మీరు గుండుసున్న గతంలో మీకు ఎంపీ ఎలక్షన్లో గుండుసున్న ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు అలాగే వస్తుంది. మొన్న మీరు లోకాయుక్త ఒప్పందం బీజేపీ టీఆర్ఎస్ కలిసింది కాబట్టి మీకు ఈ మెజార్టీ వచ్చింది. లేకుంటే ఎక్కడ కూడా మీరు కనీసం 5 సీట్లు గెలిచే సత్తా కూడా మీకు లేదు. ఇక్కడ మీకు మా ఎమ్మెల్యే గారు మొన్ననే గెలిచారు. మా ఇక్కడ ఇబ్రహ్మణ్యం అడ్డా మా ఎమ్మెల్యే గారి గడ్డ. మా టైగర్ని మీరు ఎప్పటికీ ఓడించలేరు. ఖబర్దార్ బంటన్న, మళ్ళీ మీకు చెప్తున్నాము, మా ఎమ్మెల్యే గారి జోలికి వస్తే చాలా మా కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని అడ్డుకుంటారు. అడుగడుగునా చూసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అన్న. మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాము. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.